మరి మార్చి 2019 పేపర్కి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ మీకు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మనకు 14th, 15th, 16th, 17th ఈ 4 ప్రాబ్లమ్స్లో మరి ఏ లేదా బి అనే రూపంలో ఉంటాయి. ఇక్కడ బి ప్రాబ్లం మీకు చెప్తున్నా. 14A, అదేవిధంగా 14B, 15A ఈ విధంగా ఉంటాయి. ఈ 4గిట్లో మనం ఒక్కొక్కటి చేయాలి, ఒకటి చాయిస్ అన్నట్టు. అయితే ఇక్కడ గ్రాఫ్ అనేది మరి 10th క్లాసులో మరి గ్రాఫ్ కంపల్సరీ వస్తుంది. ఈ గ్రాఫ్లు మరి 2 గ్రాఫ్లు వస్తాయి, మొత్తం 2 చాప్టర్స్ నుంచి వస్తాయి. ఒకటి పాలినామియల్స్ అంటే బహుపదులు చాప్టర్ నుంచి ఒక గ్రాఫ్ వస్తుంది. అదేవిధంగా రెండో గ్రాఫు 4వ చాప్టర్ అయినటువంటి మరి రేఖీయ సమీకరణాల జత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. అయితే మనకి ఈ మార్చి 2019లో మరి ఈ 2 గ్రాఫులు వచ్చినాయి. 14A వచ్చింది, 14B వచ్చింది. 14A ఏమొచ్చిందంటే px = x² - 7x + 12 యొక్క గ్రాఫ్ గీచి గ్రాఫ్ నుండి శూన్యాలు కనుగొనము. అది బహుపదుల గ్రాఫ్. అయితే అలాంటి గ్రాఫ్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు రెండో గ్రాఫ్ని మీకు చెప్తున్నాను. ఈ రెండో గ్రాఫ్ ఏంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే 2 చరరాశుల్లో ఉన్నటువంటి రేఖీయ సమీకరణాల జత. 2 చరరాశుల్లో ఉన్నటువంటి అంటే x, y అనేటువంటి 2 చరరాశుల్లో ఉన్నటువంటి రేఖీయ సమీకరణాలు ఉంటాయి, వీటి జత. ఈ చాప్టర్ నుంచి మీకు ఇప్పుడు ఈ గ్రాఫ్ నేర్పుతున్నాను. ఈ 2 గ్రాఫ్లలో మీకు ఏ గ్రాఫ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ గ్రాఫ్ గీయండి. ఖచ్చితంగా కూడా 4 మార్క్స్ వస్తాయి ఈ గ్రాఫ్కి. అయితే ఇప్పుడు ఈ గ్రాఫ్ మీకు చెప్తున్నాను, ఒకసారి శ్రద్ధగా వినండి. 14th B, క్రింది సమీకరణములను గ్రాఫ్ ద్వారా సాధించుము. 3x + 4y = 10 మరియు 4x - 3y = 5. ఈ 2 రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్. అయితే మరి ఈ గ్రాఫ్ గీయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టేబుల్స్ వేసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అంటే పాయింట్స్ కనుక్కోవాలి, బిందువులు కనుక్కోవాలి. మనం x, y బిందువులు కనుక్కోవాలి. అంటే ఒక లైన్, స్ట్రైట్ లైన్ గీయాలంటే, అంటే ఒక రేఖని, సరళ రేఖని గీయాలంటే మరి మనకు మినిమం 2 పాయింట్స్ ఉండాలి. ఒక 2 పాయింట్స్ ఉంటే మనం ఒక రేఖని గీయగలుగుతాం. మరి ఆ 2 పాయింట్స్ కనుక్కోవాలి. అయితే ఆ కనుక్కోవడానికి ఇక్కడ మనం ఒక టేబుల్స్ రూపంలో కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటామో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ టేబుల్స్ వేసి, మీకు ఆల్రెడీ ఇక్కడ టేబుల్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 3x + 4y = 10 అనేటువంటి మరి ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్లో ఈ టేబుల్ ఈ విధంగా రాసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ని తీసుకున్నాం. ఈ ఎక్స్ విలువలు వాల్యూస్ మనం తీసుకుంటాం, మనం సొంతంగా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వై వాల్యూస్ వచ్చేసరికి మనం దీన్ని ఈ ఈక్వేషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వస్తుందనేది మరి కనుక్కోవడం జరుగుతుంది. కనుక్కున్న తర్వాత ఆ ఎక్స్ వాల్యూ, ఆ వై వాల్యూని కలిపి మనం ఒక పాయింట్గా తీసుకుంటాం, ఒక బిందువుగా తీసుకుంటాం. ఇక్కడ వైని మనం కర్తగా చేసి రాస్తాం. అంటే వైని సబ్జెక్ట్గా చేసి వైని రాస్తాం. అంటే ఈ ఈక్వేషన్లో y = కనుక్కోవాలి. అంటే ఎక్స్లలో మనం అనుకుంటాం కాబట్టి వైని ఎక్స్ రూపంలో రాసుకుంటాం. అంటే y = అని, అంటే ఇక్కడ 4yలో y రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇది ఎట్లా రాసుకుంటాం అంటే = అవతల ఉన్నటువంటి 10ని ముందు రాసుకుంటాం. తర్వాత ఇటువైపు ఉన్నటువంటి 3x అన్నట్టు తీసుకెళ్తే -3x అవుతుంది. తర్వాత మరి ఈ వైకు ఉన్నటువంటి గుణకము, కోఎఫిషియంట్, ఈ గుణకాన్ని కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అది బై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇదేమో, ఇప్పుడు చూడండి మళ్ళొకసారి, ఈ వైని వైగా రాసుకున్నాం. ఇప్పుడు = అవతల ఉన్నటువంటి 10ని రాసుకున్నాం. తర్వాత ఇటువైపు ఉన్నటువంటి 3x + 3x కాస్త అటువైపు వెళ్తే
-3x అవుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ 4y ఉంది కాబట్టి 4 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంటూలో ఉంది కాబట్టి అటు పక్కకు కుడివైపు వెళ్ళినప్పుడు అది బై అవుతుంది. అంటే y = 10 - 3x/4 అంటే yని xలలో తెలియజేసినాం. ఇలా తెలియజేయడం వల్ల ఏంటంటే ఇక్కడ x వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ x ఉన్న దగ్గర ఆ వాల్యూని ప్రతిక్షేపించుకుంటే y వాల్యూ కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనం బిందువులు తీసుకునేటప్పుడు భిన్న రూపంలో వచ్చేటట్టు చూసుకోకూడదు. y వాల్యూ భిన్న రూపంలో వచ్చేటట్టు చూసుకుంటే మరి మనం పాయింట్స్ పెట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రాఫ్ మీద మరి ఇక్కడ మనం ఏం చేద్దామంటే అలాంటి రాని విలువల్ని x విలువల్ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం x వాల్యూ. ఇక్కడ 2 తీసుకుంటే ఏమైందంటే ఈ 10 - 3x/4లో ఇక్కడ x బదులుగా 2ని ప్రతిక్షేపించుకున్నాం. అంటే 10 - 3 × 2/4 అంటే ఇక్కడ 10 - 3 2s are 6 కాబట్టి 10 - 6/4 అంటే 10 - 6/4 అంటే 4/4. ఈ 4/4ని మనం కొట్టివేసుకుంటే 1 వస్తుంది. అంటే 2 తీసుకున్నప్పుడు మనకు 1 వచ్చింది కాబట్టి 2,1 అనేది 1 పాయింట్. అదేవిధంగా ఈసారి -2 తీసుకున్నాం. -2 తీసుకున్నప్పుడు ఇక్కడ x బదులు -2 తీసుకోవాలి. అంటే y = మరి 10 - 3 × -2/4 అలా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మరి 10 - 3 6 వస్తుంది. 3 2s are 6 -* ప్లస్ వస్తుంది /4 వస్తుంది. అంటే ఇక్కడ 16 2 కూడా యాడ్ చేసుకుంటాం 16/4 వస్తుంది. దీన్ని కొట్టి వేసుకుంటే 4 వస్తుంది. -2, 4 అనేది ఒక పాయింట్ వస్తుంది. అదేవిధంగా 6 కూడా తీసుకున్నాం. అంటే 2 చాలు. సరే ఇక్కడ 3 తీసుకున్నాం. మనం ఎన్ని తీసుకున్నా కూడా అవి ఒకే రేఖలో ఉంటాయి కాబట్టి సరే ఇక్కడ 3 తీసుకోవడం జరిగింది. కనీసం 2 అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ 6 తీసుకున్నాం. 6 తీసుకున్నప్పుడు 10 - 3 × 6 10 - 3 × 6/4 అంటే 10 - 6 3s are 18/4 అంటే 18 అనేది మైనస్ కాబట్టి తీసివేస్తే -8 వస్తుంది. 8/4 4తో దీన్ని మనం కొట్టివేస్తే -2 వస్తుంది. అంటే 6, -2 అనేది ఒక పాయింట్. ఇప్పుడు అదేవిధంగా వేరే రెండో ఈక్వేషన్ యొక్క పాయింట్స్ కనుక్కుందాం. ఇది 4x - 3y = 5 అనేది రేఖీయ సమీకరణం. సో ఇక్కడ కూడా x వాల్యూస్ మనం అనుకుంటాం, y వాల్యూస్ని మనం కనుక్కుంటాం. yని ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ చేసి రాస్తే కర్తగా చేసి రాస్తే y = ఈసారి ఇక్కడ 5కు 5 రాసుకుంటాం. 5కి ఇటువైపు ఉన్నటువంటి 4x అనేది అటువైపు తీసుకెళ్ళినప్పుడు -4x రాసుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి -3 అనేది ఇది గుణకం కాబట్టి కోఎఫిషియంట్ని బై అని రాసుకుంటాం. 5 - 4x/-3 రాసుకున్న తర్వాత ఈసారి ఇక్కడ కూడా 2ని తీసుకున్నాడు. 2ని తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ ఏమవుతుంది 5 - 4x/-3 దీంట్లో x వాల్యూ 2 తీసుకున్నాడు. అంటే 5 - 4 × 2/-3 అంటే 4 8 5 - 8/-3 ఈ దీంట్లోంచి 8లోంచి 5ని తీసేస్తే -3 వస్తుంది కాబట్టి -3 -3 దీన్ని క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 2,1 అనేది ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. అదేవిధంగా ఈసారి -1 తీసుకున్నాడు. మనం మైనస్ విలువలు ప్లస్ విలువలు ఏవైనా కూడా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ రాకుండా ఉండే విలువలు తీసుకోవాలి. ఇప్పుడు -1 తీసుకున్నాం. -1 తీసుకుంటే మరి ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములాలో 5 - 4 × x అంటే 5 - 4 × -1 అంటే 4 1s are 4 కాబట్టి 5 + 4 9 వస్తుంది. 9/-3 3తో దీన్ని కొట్టేస్తే మరి 3 వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి -3 పెట్టుకున్నాం. -1కు -3 వచ్చేసింది. అదేవిధంగా 5 తీసుకున్నాం. 5 తీసుకున్నప్పుడు ఇక్కడ 5 - 4 × 5 ఇక్కడ 5 - 4 × 5/-3 కాబట్టి 5 - 4 × 5/-3 ఇక్కడ 5కు 5 రాసుకుంటాం. 5 4s are 20 రాసుకుంటాం. 20 నుంచి 5 పోతే -5 వస్తుంది. -15 వస్తుంది. 15/-3 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని చేస్తే 5 వస్తుంది. 3 5 15 5కి 5 వచ్చేసింది. ఈ విధంగా బిందువులు కనుక్కున్నాం. వాస్తవంగా మనం 2 పాయింట్స్ చాలు, కాకపోతే ఇక్కడ 3 పాయింట్స్ కనుక్కున్నాం. మరి ఇది రేఖీయ సమీకరణం అంటే లీనియర్ ఈక్వేషను. ఇదేంటంటే స్ట్రైట్ లైన్ కాబట్టి మరి 2 పాయింట్స్ని కలుపుకుంటే మనకు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. మరి ఈ టేబుల్ వేసుకున్న తర్వాత మనం గ్రాఫ్ గీయాలి.
ఇప్పుడు మీకు గ్రాఫ్ ఎలా గీయాలో ఒకసారి చెప్తాను. ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ఇక్కడ వాల్యూస్ కనుక్కున్నాం. ఆ వాల్యూస్ ఏంటంటే ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ 1 వచ్చింది. 2,1 బిందువులు పాయింట్స్. ఎక్స్ -2 తీసుకున్నప్పుడు 4 వచ్చింది. -2,4. ఎక్స్ 6 తీసుకున్నప్పుడు -2 వచ్చింది. 6,2 ఈ పాయింట్స్. అదేవిధంగా రెండో ఈక్వేషన్కి మరి 2, 1 అనే ఒక పాయింట్, -1, -3 ఒక పాయింట్, 5, 5 ఒక పాయింట్, ఈ విధంగా పాయింట్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మీకు ఇక్కడ నేను చూపించేటువంటిది ఆల్రెడీ గీసినటువంటి గ్రాఫ్ ఉంది. దీన్ని చూపిస్తున్నాను. ఇది కీ పేపర్ అంటారు. ఇది మీకు అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి రాసినవి మీకు అవసరం లేదు. కానీ మీకెందుకంటే మీకు అర్థం కావడం కోసం దీన్ని చూపించడం జరిగింది. అంటే పేపర్ మార్క్స్ ఎలా మీకు పడతాయి, 4 మార్క్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే చూడండి ఒకసారి. ఫర్ షోయింగ్ క్యాల్కులేషన్స్ టు ఫైండ్ పాయింట్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్కి పాయింట్స్ కనుక్కున్నందుకు, అంటే ఆ బిందువులు కనుక్కున్నందుకు, ఆ 2 సమీకరణాల యొక్క బిందువులు కనుక్కున్నందుకు 2 మార్క్స్ అవార్డు చేయబడతాయి. తర్వాత ఫర్ ప్లాటింగ్ ద పాయింట్స్ ఆన్ ఎ గ్రాఫ్ పేపర్, జాయిన్ దెమ్ ఫర్ అబ్టైన్ లైన్స్ అండ్ ఫైండింగ్ ద సొల్యూషన్ ఫ్రమ్ ఇట్. అంటే ఈ బిందువులని మనం గ్రాఫ్ పేపర్ మీద గుర్తించి, ఆ గుర్తించిన తర్వాత మరి ఆ గ్రాఫ్ గీస్తే, గ్రాఫ్ గీసిన తర్వాత దాని సొల్యూషన్ అంటే దాని యొక్క మరి పాయింట్స్, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కనుక మనం కనుక్కుంటే, ఖండన బిందువులు మనం కనుక కనుక్కుంటే మరి దానికి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. అంటే గ్రాఫ్ గీసినందుకు ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ తయారు చేసినందుకు కూడా 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందే టేబుల్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ టేబుల్స్ ఇక్కడ సపరేట్గా రాసుకొని ఉన్నాం. ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. మరి ఇప్పుడు గ్రాఫ్ గీయాలంటే ఇక్కడ మనకు ముఖ్యమైనది ఏంటంటే, ఇంపార్టెంట్ ఏంటంటే స్కేల్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ స్కేల్ అనేది ఎట్లుంటుందంటే ఈ గ్రాఫ్లో మనకు ఈ ఎక్స్ వాల్యూస్ అనేది ఎక్కడి వరకు ఉన్నాయి అంటే ఎక్స్ వాల్యూస్ చూసుకుంటే ఎక్స్ వాల్యూస్ 2, -2, 6 అంటే 6 వరకు ఉన్నాయి మ్యాక్సిమం. వై వాల్యూస్ 1, 4, 2 ఉంది, -2 ఉంది. దీంట్లో కూడా చూద్దాం. ఎక్స్ వాల్యూస్ 2, 1, 5, వై కూడా 5, -3, 1 అంటే 6 లోపే ఉన్నాయి అన్నీ. -2 నుండి -3 నుండి 6 లోపు ఉన్నాయి. అంటే మనం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మరి ఈ గ్రాఫ్ ఇది ఇటువైపు దగ్గర మనకు ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయి. ఈ అడ్డంగా ఇటు నిలువుగా దాదాపు ఒక 25 దాకా ఉంటాయి బాక్సెస్. కాబట్టి మనం ఇక్కడ గ్రాఫ్ని 1 సెంటీమీటర్ 1 అని తీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ పెద్దగా లేవు కాబట్టి, పెద్దగా ఉన్నప్పుడు మనం అప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వాల్యూస్ మనం దాన్ని బట్టి అనుకుంటాం. కానీ ఈ లెక్కలో మరి ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇప్పుడు స్కేల్ ఈజ్ ఈక్వల్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ని మనం 1 యూనిట్ అనుకోవచ్చు. అదేవిధంగా వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని మనం 1 యూనిట్ అనుకోవచ్చు. అంటే 1 సెంటీమీటర్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1 సెంటీమీటర్. కాబట్టి ఇక్కడ 1 సెంటీమీటర్ 1 యూనిట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేటువంటి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి, 6 వరకే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనుకోవచ్చు. ఈ గ్రాఫ్ గీసేటప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ని మనం జనరల్గా మధ్యలో గీస్తాం, వై యాక్సిస్ని కూడా మిడిల్లో గీస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ గ్రాఫ్ మంచిగా కనబడాలి, ప్లస్ ఈ పాయింట్స్ ఎటువైపు ఎక్కువ ఉన్నాయి అంటే అది మొదటి పాదంలో ఉన్నాయా, రెండో పాదంలో ఉన్నాయా చూసుకొని మరి ఆ వాల్యూస్ ఎట్లున్నాయి, మైనస్లు ఎక్కువ ఉన్నాయా, ప్లస్లు ఎక్కువ ఉన్నాయని చూసుకొని గ్రాఫ్ను మనం నిర్ణయించుకోవాలి. అన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ మైనస్లు, వై వాల్యూస్ మైనస్ తక్కువ ఉంటే కొంచెం కింద గీసుకోవచ్చు. ఈ ఎక్స్ వాల్యూస్ అనేది మైనస్లు ప్లస్లు రెండు వైపులు కాబట్టి సెంటర్లో గీసుకోవచ్చు. సరే, ఇక్కడ గ్రాఫ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది, ఎక్స్ అండ్ ఎక్స్ డాష్. అందులో వై యాక్సిస్ని కొంచెం సెంటర్లో కాకుండా పక్కకు తీసుకున్నాడు, కొంచెం సెంటర్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఇటువైపు -1, -2, -3, -4 ఈ విధంగా మనం పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం ఎక్స్ యాక్సిస్ మీద
నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాం. తర్వాత వై యాక్సెస్ మీద కూడా ఇక్కడ 1 సెంటీమీటర్ 1 అనుకున్నాం కాబట్టి సేమ్ మళ్ళీ 1 2 3 4 5 6 7 అదేవిధంగా ఇక్కడ కూడా -1 -2 -3 -4 ఈ విధంగా కొన్ని ఒక 6 వరకు 6 8 అట్లా రాసుకున్నాం. మనకు 6 కన్నా ఎక్కువ ఉండాలంతే. నెక్స్ట్ ఇది వై డాష్. ఈ రెండు కలుసుకున్న దగ్గర ఇది 0 పాయింట్ ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ మనం 0 ఇది 0 0 అంటాం ఈ పాయింట్ని. తర్వాత సెంటర్, తర్వాత ఇది మూల బిందువు అంటాం. తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టాలి. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టాలంటే ఫస్ట్ తీసుకుందాం ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో 2, 1 అనేది ఒక పాయింట్ ఉంది. 2, 1 అంటే x యాక్సిస్ మీద 2 అనేది తీసుకోవాలి, y యాక్సిస్ మీద 1 తీసుకొని ఈ 2, 1 కలుసుకున్న దగ్గర ఇక్కడ ఒక పాయింట్ని గుర్తుపెట్టారు. అదేవిధంగా -2 4 -2 అంటే x యాక్సిస్ మీద ఇప్పుడు మైనస్ తీసుకోవాలి, y యాక్సిస్ మీద 4 తీసుకుంటే ఇది ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ రెండో పాదంలోకి వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా ఇంకొకటి కూడా తీసుకున్నారు 6, -2. 6 అంటే మరి ఇటువైపు తీసుకోవాలి, -2 అంటే కిందికి వస్తుంది కాబట్టి -2 తీసుకున్నాం. అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. ఈ 3 పాయింట్స్ని మరి ఒక స్కేల్తో కలుపుకుంటూ ఒక లైన్ గీయాలి, స్ట్రైట్ లైన్ గీయాలి. మూడింటిని కలిపేసి ఒక లైన్ గీసేసి చివరికి ఇట్లా ఒక యారో మార్క్ పెట్టేస్తే అది స్ట్రైట్ లైన్ అన్నట్టు. దీని మీద ఇది 3x + 4y = 10 అని ఇక్కడ మనం రాసుకుంటాం. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటాం. సెకండ్ తీసుకుంటే 4x - 3y = 5 అనే దానికి రేఖను గీస్తాం. ఇది గీసేటప్పుడు ఇక్కడ 2, 1 అనే పాయింట్ వచ్చింది. 2, 1 అంటే x యాక్సిస్ 2, y యాక్సిస్ 1 ఇదే పాయింట్ వచ్చేసింది. తర్వాత -1కి -3 వచ్చింది. -1 మీన్స్ దిస్ వన్ అండ్ -3 మీన్స్ కిందికి వస్తుంది మైనస్, కాబట్టి ఇక్కడ -1 -3 అనేది ఇక్కడ వచ్చేసింది. ఇంకోటి 5 వచ్చేసింది. 5 అంటే ఇక్కడ ఈ ఇటువైపు ఉంటుంది x యాక్సిస్ మీద, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వాల్యూ ఇటు పైన ఉంటుంది కాబట్టి ఈ 5 కలుసుకునే దగ్గర ఇక్కడ వచ్చేసింది పాయింట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది, ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసింది, ఇక్కడ మూడో పాయింట్ వచ్చేసింది. ఈ 3 పాయింట్లను కూడా స్కేల్తోని మనం కలిపినప్పుడు ఇక్కడ మరి కలిపేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. మరి అటు ఇటు మనం ఇట్లా యారో మార్క్ పెట్టుకోవాలి. అంటే స్ట్రైట్ లైన్ అంటే రేఖకి రెండు వైపులా బాణం గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు రేఖలు, ఈ రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నాయి, ఖండించుకున్నాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ని మనం కనుక్కోవాలి. ఎక్కడైనాయి అంటే 2 and 1, 2, 1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనం ఫైండింగ్ ద సొల్యూషన్ అంటే మనం ఇక్కడ దీని ఆన్సర్ కనుక్కోవాలి. కాబట్టి అవి ఖండించుకున్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఖండించుకోలేదు అనుకోండి, అవి ప్యారలల్ అయితే సమాంతర రేఖలు అయితే ఖండించుకోవు. మరి ఇక్కడ ఈ ఖండించుకున్నాయి కాబట్టి ఆ పాయింట్ కనుక్కోవాలి. మరి ఆ పాయింట్ కనుక్కున్నాం, అది 2, 1 ఇక్కడ రాసుకుంటున్నాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఖండన బిందువు. అంటే ఈ రెండు రేఖలకు ఖండన బిందువు ఎక్కడ ఖండించుకుంటుంది అంటే 2, 1 అనే దగ్గర ఖండించుకుంటున్నాయి. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ని అంటే ఈ రెండు సమీకరణాలని రేఖీయ సమీకరణాన్ని సాధిస్తే మనకి ఇక్కడ x వాల్యూ అనేది 2 వస్తుంది, y వాల్యూ అనేది 1 వస్తుంది. అంటే ఈ విధంగా మనం రేఖాచిత్రం ద్వారా మరి ఈ గ్రాఫ్ ద్వారా మనం ఈ x వాల్యూ y వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఇలాంటి గ్రాఫ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. మరి మీకు 2 గ్రాఫ్స్ వస్తున్నాయి. మరి ఏ గ్రాఫ్ మీకు పర్ఫెక్ట్గా ఉంటే ఆ గ్రాఫ్ మాత్రం కంపల్సరీ చేయండి. 2 గ్రాఫ్లు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైం ఉంటే బహుపదుల గ్రాఫ్ మీరు ఫస్ట్ గీశారు, పాలినామియల్స్, ఇంకా టైం ఉందనుకోండి, క్వశ్చన్ పేపర్ మొత్తం చేసిన తర్వాత 40 మార్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీకు టైం ఉంటే మీరు అప్పుడు ఎక్సెస్ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. కానీ ముందే 2 గ్రాఫ్లు ఒకేసారి గీయాల్సినటువంటి అవసరం లేదు. మరి మంచిగా పర్ఫెక్ట్గా ఈ గ్రాఫ్స్ నేర్చుకొని మీరు బై 4కు 4 సాధిస్తారని కోరుకుంటున్నా.